సోషల్ ఎక్స్క్లూజివ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయండి. ఓకే. అంటే ఇప్పుడు రెండు ఉంటాయి మనకి, ఇంక్లూజివ్ పాలసీస్, ఎక్స్క్లూజివ్ పాలసీస్. అంటే మనకి సమాజంలో కొన్ని వర్గాలు మెయిన్ స్ట్రీమ్కు దూరంగా ఉన్న వర్గాలు ఉన్నాయి కొన్ని. ఉదాహరణకి ఉమెన్, ఓకే. ఆకాశంలో సగం మీరు, ఆకాశంలో సగం మేము, అనంత కోటి నక్షత్రాల్లో సగం మీరు, అనంత కోటి నక్షత్రాల్లో సగం మేము అనుకున్న అభివృద్ధి ప్రాతినిధ్యం వైపు వచ్చినప్పుడు పురుషుల ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు సమాజం యొక్క ఎక్స్క్లూజివ్స్కి పోయిన వర్గం కాబట్టి వాళ్ళను ఇంక్లూజివ్ చేయాలనుకున్నప్పుడు మహిళలకు ప్రత్యేకమైన పాలసీలు ఉండాలి. ఓకే. ఈరోజు ఉచిత బస్ పథకం అందరూ అనుకుంటున్నారు, కానీ అది మహిళా సాధికారతకు సంబంధించింది. అంటే ఇంట్లో వంట రూమ్కే పరిమితమైన మహిళను రేపు ఫ్రీ బస్ ఇవ్వడం ద్వారా, ఆమెకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వడం ద్వారా ఇంట్లో నుంచి పనిచేసేందుకు బయటికి పోతుంటుంది. ఆమె దగ్గర బస్ ఛార్జీలు ఒక 60 రూపాయలు మిగిలితే దాంతో కొన్ని వస్తువులను కొనుక్కొని, పనులను కొనుక్కొని పిల్లలకి ఇచ్చి న్యూట్రిషన్ పెంచుతుంటుంది. మహిళ దగ్గర డబ్బులు ఉంటే పొదుపు చేసుకుంటుంది, కుటుంబానికి ఉపయోగపడుతుంది. అంటే గ్రూప్ 1 స్థాయిలో ఉండే అభ్యర్థికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన వెనక ఉండే బేసిక్ ఫిలాసఫీ ఏంటో, బేసిక్ వెల్ఫేరిజం ఏంటో అర్థం కావాలి. అంటే ఉదాహరణకు చెప్పాను. అందుకోసం ఈ సోషల్ ఎక్స్క్లూజివ్గా ఉన్న ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ, మెంటలీ రిటార్డెడ్ పీపుల్ కానీ, ఉమెన్ కానీ, షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, మైనారిటీస్ కానీ, లేదా ల్యాండ్లెస్ పీపుల్ కానీ, లేదా మనకి క్యాస్ట్ పేరు మీద డిస్క్రిమినేషన్ గురవుతున్న వర్గాలు కానీ, వీటన్నిటి మీద ప్రభుత్వం ఏం చేస్తుందనే స్పష్టత ఉండాలి. ఎందుకోసం అంటే రేపు మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత మీరు పనిచేసిందే వీళ్ళ కోసం. అందుకోసం అక్కడ సింపుల్గా చెప్పారు, లింగ పరమైన వివక్షత చెప్పినట్టుగా, కులపరమైన మనకి వెలివేత, తెగల సంబంధమైన సమస్యలు, వికలాంగుల సమస్యలు, మైనార్టీ సమస్యలు, వీరందరినీ మెయిన్ స్ట్రీమ్లో తీసుకొచ్చేందుకు ప్రభుత్వము సమ్మిళిత విధానం తీసుకొస్తూ ఉంటుంది. వి కాల్ ఇట్ యాజ్ ఏ ఇంక్లూజివ్ పాలసీస్ అంటాం. ఈ ఇంక్లూజివ్ పాలసీస్ మీద మీకు బాగా పట్టుండాలి. ఈసారి ఎగ్జామినేషన్లో నేను ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా చెప్తున్నాను, ఈ ఇంక్లూజివ్ పాలసీస్ క్వశ్చన్స్ ఉంటాయి.